ఫిలిప్పీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 29-30 వచనాలు చదువుకుందాం. ఏలయనగా మీరు నాయందు చూచినట్టు నాయందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము. పౌలును గూర్చి చూచినారంట, విన్నారంట. మీకు చాలాసార్లు చెప్పాను, 1000 కన్నులు మన మీద ఉంటాయి. ముఖ్యంగా నమ్ముకున్న వారిపైన ఉంటాయి. క్రిస్టియన్స్ అంటారు కదా, బైబిల్ పట్టుకుంటారు కదా, ఎన్నెన్నో మాటలు చెప్తా ఉంటారు కదా, మా దేవుడు గొప్పవాడు అంటారు కదా. అసలు వీళ్ళ సంగతి ఏంటి అని 1000 కన్నులు మన మీద ఉంటాయి. నేను అక్కడ మెట్ల పైన ఉంటాయి కదా, అందరినీ సెండ్ ఆఫ్ చేస్తూ ఉంటాను, వందనాలు పెడతా ఉంటాను. కానీ నాకు తెలుసు సంఘస్థుల కళ్ళన్నీ నా మీద ఉంటాయి. ఇక్కడే కాదు, నేను బజార్లో వెళ్ళినా, వెహికల్ తీసుకొని కార్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు, నేను ఎక్కడైనా ఉన్నా నేను చాలా కాన్షియస్గా ఉంటాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, 1000 కళ్ళు మన మీద ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పౌలు చూస్తా ఉన్నారంట, గమనిస్తా ఉన్నారు, పౌలు గురించి వింటా ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావేమో నా గురించి ఎవరికి తెలియదు, నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ గురించి అందరికీ తెలుసు. ఎంతకాలం దాస్తావు, ఎంతకాలం దాగగలవు చెప్పండి? ఎంతకాలం ఆ సీక్రెట్ నువ్వు మెయింటైన్ చేయగలవు? మా దైవ సేవకులు ఒకటి చెప్పాడు, కొద్ది మందిని కొంతకాలము మోసం చేయొచ్చు. చెప్పండి, సారీ, కొద్ది కాలము ఎక్కువ మందిని మోసం చేయొచ్చు, ఎక్కువ కాలము కొద్ది మందిని మోసం చేయొచ్చు, ఎక్కువ కాలం ఎక్కువ మందిని నువ్వు మోసం చేయగలవు. చెప్పండి, మళ్ళీ చెప్పండి. కొద్ది కాలము ఎక్కువ మందిని మోసం చేయొచ్చు, ఎక్కువ కాలము కొద్ది మందిని మోసం చేయొచ్చు, కానీ ఎక్కువ కాలం ఎక్కువ మందిని మోసం చేయలేదు. నీ చిట్ట అంతా దేవుడు ఇప్పుతాడు, నా చిట్ట కూడా ఇప్పుతాడు కదండి. నువ్వు ఏమేం చేస్తున్నావో దేవుడు అంతా బట్టబయలు చేస్తాడు. భార్యకు తెలియకుండా, భర్తకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా కదా. దేవుని బిడ్డలారా గమనించండి. పౌలు గురించి చూస్తా ఉన్నారంట, పౌలు గురించి వింటా ఉన్నారంట. చూసారా దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు చూస్తున్నాడు. పల్లెటూరు భాషలో, రాయలసీమ భాషలో చెప్తారు ఏంటంటే, గంపడంత కన్నుతో దేవుడు చూస్తున్నాడంట. చెప్పండి, గంపడన్న కన్నుతో. బైబిల్ స్టడీలో మనమేం జ్ఞాపకం చేసుకున్నాం ఏంటంటే, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి దేవుని కన్నులు భూలోకమంతటా సంచారం చేస్తున్నాయి. దాయగలవా? మనుషులు మనం చూస్తున్నారు, మనుషుల గురించే మనం తప్పించుకోలేమే. ఇక దేవుడు చూడకుండా ఉంటాడా, వినకుండా ఉంటాడా? కీర్తన గ్రంథంలో ఏమన్నాడంటే, జనుల్లో పశుప్రాయులారా, మనుషులు పశువులైపోయినారట. విచిత్రమైన సంగతి చూడండి, మనుషులు ఏమైపోయినారు? పశువులైపోయినారు. పశువులే కొంచెం నయం, మనిషికి ఒక మాట చెప్పండి, పశువు ఒక దెబ్బ కొడితే వింటుంది, దారికి వస్తుంది. మనుషులు పశువుల కంటే, మృగాల కంటే పశువులు ఇంకా మేలు. మనుషులు మృగాలు అయిపోతున్నారు ఈ రోజుల్లో. దేవుడి బిడ్డలారా, దేవుడు చెప్పాడు, జనులలో పశుప్రాయులారా దీన్ని ఆలోచించుకొనుడి. బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులగుదురు. కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా. దేవుడు చెప్తున్నటువంటి మాటలు మీరు చూడండి. ఆ వచనం మీకు కావాలా? కీర్తన గ్రంథంలో ఆ మాట మనము చదువుదాం. చూడండి ఏమన్నా రాయబడిందో కీర్తనల గ్రంథంలో. మరి ఆ మాట మనం చదువుతున్నాం. జనులలో పశుప్రాయులారా, మరి బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులగుదురు. కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా అని దేవుని యొక్క వాక్యములో, కీర్తన గ్రంథంలో ఆ మాట మనము చదువుతా ఉన్నాం. 94వ కీర్తన చూడండి, 8వ వచనం చదువుతున్నాను.
94వ కీర్తన 8వ వచనం, జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. మరి ఈ సమయంలో ఫిలిప్పీలకు పౌలు గురించి కొన్ని చూచినారంట, పౌలు గురించి కొన్ని విన్నారంట. చూడండి, మళ్ళా చదువుదాం. ఫిలిప్పీ 1:29, ఏలైనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం. పౌలు ఇంత పెద్ద భక్తుడే, ప్రార్థనాపరుడే, గొప్ప దైవజనుడే. మనం పౌలు గురించి తరచుగా మన చర్చిలో ఒకటి గుర్తు చేసుకుంటాం. చెప్పండి, ఏమంటది? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనండి అని నేనైతే ఎప్పుడు వినలేదబ్బా. ఏ దైవజనుడు, ఏ సేవకుడు, ఏ యోహాను, ఏ పేతురు చెప్పంగా నేను వినలేదు. బైబిల్ అంతట్లో కూడా ఇంత ధైర్యంగా చెప్పగలిగిన వాడు, ఫాలో మీ యాజ్ ఐ ఫాలోడ్ జీసస్ అని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అలాంటి గొప్ప దైవజనుని జీవితము ఒక పోరాటం. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి, చాలా పోరాటాలు. నేను కొత్తగా నమ్ముకున్నాడు, పోయినసారి కూడా మీకు చెప్పాను, తలకిందులు అయిపోయినాను. మన విశ్వాసం అంతగా పరీక్షించబడుతుంది. దేవుడు మనం పోరాటంలో దేవుడు తీసుకొస్తాడు. దేవుడు మనకు చాలా పేర్లు పెట్టాడు. ఆ పేర్లలో ఒక పేరు పోయిన వారం గుర్తు చేశాను. ఎవరైనా చెప్తారా? పోరాటము అంటే ఏంటో తెలుసా? వీఆర్ సోల్జర్స్. ఎవరు మనము? సైనికులు. ఒకసారి ఈ సైనికులు ఎవరు ఇంటర్వ్యూ చేస్తుంటే నేను కూడా విన్నాను, బహుశా సెల్ ఫోన్లో విన్నట్టున్నాను. ఏమని చెప్తున్నాడంటే ఆ సైనికుడు, మేము యుద్ధ రంగానికి వెళ్ళినప్పుడు మాకు భార్య బిడ్డలు ఎవ్వరు గుర్తుకు రారండి. భార్య బిడ్డలు గుర్తొస్తే మేము యుద్ధం చేయలేము. వాళ్ళకు ఒకటి ఉంటుంది, విజయమో వీర స్వర్గము. అంటే ఏంటి? చావో బతుకు అంటారు వాళ్ళని. చూసారా దేవుని బిడ్డలారా, ఎంత పోరాటం. యేసు ప్రభువును నమ్ముకున్న వారికి ఎంత పోరాటం ఉంటుంది. నిజంగా నువ్వు ఒక సైనికుడువేనా? పోరాడుతున్నావా? రాజీ పడుతున్నావా? దేవుని కొరకు గట్టిగా నిలబడుతున్నావా? దేవుడు మనకు పెట్టిన పేర్లలో ఒక పేరు ఏంటంటే సైనికులము. చదవండి ఆ మాట. పౌలు మరి తిమోతికి రాస్తూ, తన యొక్క ఆత్మీయమైన కుమారుడు కదా, తన స్పిరిచువల్ సన్, బిలవెడ్ సన్ అని బైబిల్లో రాదు. నా ప్రియమైన కుమారుడకు తిమోతి తన ప్రియమైన కుమారునికి ఏమని లెటర్ రాస్తున్నాడు చూడండి. 2 తిమోతి 2nd చాప్టర్లో ఏమని రాశాడో చూడండి. 2 తిమోతి 2వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. ఆర్మీలో చాలా శ్రమ ఉంటుందండి. భయంకరమైన ఒత్తిడికి గురి చేస్తారు. ఎందుకంటే పారిపోవడానికి కాదు, వాళ్ళలో మనస్థైర్యం, నిబ్బరం, ధైర్యం. ఆ సైనికులకు అసలు భయం అనేది ఉండదు. అంతగా పీక్గా ట్రైనింగ్ తీసుకొస్తారు. వాళ్ళంతా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. భయం లేకుండా, భీతి లేకుండా భయంకరమైన ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తారు. పౌలు చెప్పాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా నీకైనా ఒకటే, నాకైనా ఒకటే, నేను శ్రమ అనుభవించాల్సిందే. ఓ తిమోతి, నీవు కూడా శ్రమ అనుభవించాల్సిందే. మనం ఎవరు? గుడ్ సోల్జర్స్, మంచి సైనికుని వలె అని పౌలు చెప్తున్నాడు. మరి ఏంటంటే ఆ సైనికుని కర్తవ్యం చూడండి. 4వ వచనం చదవండి. సైనికుడు ఎవడును యుద్ధములకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. సైనికులు ఎప్పుడైనా చూడండి ఏమారుపాటుగా ఉంటారా?
ఎప్పుడు సంసిద్ధంగా ఉంటారు. వాళ్ళ కమాండర్ ఇన్ చీఫ్ ఎప్పుడైతే వాళ్ళకు ఆర్డర్స్ పాస్ చేస్తాడో నిమిషాల్లో రెడీ అయిపోయి పోరాటానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసినంత మటుకు పోలీస్ వారికి, సోల్జర్స్కి 24 hours డ్యూటీ ఉంటుంది వాళ్ళకి. ఏదో అప్పుడు రెస్ట్కి వస్తారు, ఏదో రెస్ట్ ఉండి ఇంటికి వస్తారు తప్ప వాళ్ళది ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళు స్ట్రైకులు చేయకూడదు, పోరాటాలు చేయకూడదు, సమ్మెలు చేయకూడదు. వాళ్ళకు 24 hours డ్యూటీ ఉంటుంది. బైబిల్లో రాయబడింది, సైనికుడెవడను తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవల్లని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ లోకపు అఫైర్స్ అఫైర్స్ అంటే ఏంటి? ఈ లోకములో మునిగి తేలరు, ఈ జీవన వ్యాపారములలో మునిగి తేలరు. అఫైర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ దాంట్లో చిక్కుకోరు. వాళ్ళు ఏంటంటే, నా యజమానిని సంతోషపరచాలి, తన దండులో చేర్చుకున్నవని సంతోష పెట్టవాలని ఈ సైనికుడు ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈనాడు విశ్వాసులు ఎట్లున్నారు చెప్పండి? లోకం 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 లోకంలో మునిగి తేలుతా ఉన్నారు విశ్వాసులు. ఎప్పుడు చూసినా డబ్బు, ఎప్పుడు చూసినా ప్రాపర్టీ, పవర్, ప్రిస్టేజ్, పొజిషన్, పాపులారిటీ, మొత్తం వీటిలో మునిగి తేలుతా ఉన్నారు విశ్వాసులు. దేవుని బిడ్డలారా, బీ లైక్ ఏ గుడ్ సోల్జర్. ఒక మంచి సైనికుని వలె దేవుని కొరకు జీవించు. నిష్ఠగా, నిజాయితీగా, నమ్మకంగా, నిజంగా దేవుని కొరకు ఒక సైనికుని వలె నిలబడు. కాబట్టి మొదటి అధ్యాయానికి మనం వస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 29వ వచనం. ఏలైనగా మీరు నా యందు చూచున్నట్టు, నా యందున్నట్టు, మేము నా యందున్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకు కూడా కలిగింది. నాకున్న పోరాటము మీకు కూడా ఉంది అని చెప్తున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఒక పౌలుకే కాదు పోరాటం, విశ్వాసులకు అందరికీ. విశ్వాసులు అంటే ఎవరు? కొంతమంది నాతో ఏం చెప్తున్నారంటే, అన్న మాకు ఏ కష్టాలు లేవు, ఏ శ్రమలు లేవు, ఏ పోరాటం లేదు. నువ్వు నిజమైన విశ్వాసం అయితే కదా. నువ్వు నకిలీ విశ్వాసం, చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తినావు, ముందుకు రమ్మంటే ముందుకు వచ్చినావు. ఎవరో దైవ సేవకుడు ఒక ప్రార్థన, రక్షణ రిపీట్ చేస్తే రిపీట్ చేసినావు. చల్ల నీళ్ళలో మంచిగా మునిగినావు. రక్షణ వస్తుందా? జీవితం మార్చబడిందా? పశ్చాత్తాపడ్డావా? కన్నీరు గార్చినావా? నువ్వు నిజమైన విశ్వాసం అయితే కదా నీకు పోరాటం ఉండేది. దేవుని బిడ్డలారా, నిజమైన విశ్వాసులకు ఎంతో పోరాటం ఉంటుంది. నాకు కలిగిన పోరాటము మీకు కూడా కలిగి ఉన్నందున పౌలు చెప్తున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఎంత పోరాటం ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి ఎన్ని కష్టాలు, ఎన్ని తొందరలు, ఎన్ని బాధలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు. పోయిన వారం మనం చూసుకున్నాం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ, చెప్పండి, ప్లే గ్రౌండ్, ఇట్స్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. క్రైస్తవ జీవితం అనేది మనము ఆటలాడుకునే ఒక ఆట స్థలం కాదు, యుద్ధ రంగం. క్రైస్తవ జీవితం ఒక పోరాటంతో కూడినటువంటి జీవితం. దేవుని బిడ్డలారా, నేను నమ్ముకున్నప్పుడు మాత్రం ఆ పోరాటాన్ని ఎంతో ఎదుర్కొన్నాను. ఇప్పుడు కూడా మనకు పోరాటాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా గమనించండి, బైబిల్లో 7 పోరాటాలు ఉన్నాయి. ఆ 7 పోరాటాల గురించి త్వరగా నేను చెప్తాను. మొట్టమొదటిగా చూడండి, లూకా సువార్తలో ఒక మాట మనం విందాం. చూడండి, బైబిల్లో మనకు 7 పోరాటాలు ఉన్నాయి. లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. నేను ఎప్పుడో రాసుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఈరోజు ఉపయోగపడుతుంది. మీ దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఒక పెన్ ఉండాలి, బుక్ ఉండాలి. నేను గమనించినాను, ప్రభాకర్ అన్న ఎప్పుడైనా నోట్స్ రాసుకుంటారు. అన్న నాకంటే వయసులో పెద్ద ఆయన, అనుభవంలో పెద్ద ఆయన కదా. అన్న ఎవరు వాక్యం చెప్పినా అన్న రాసుకుంటారు. మీలో కొంతమంది కూడా రాసుకుంటున్నారు. మీరు రాసుకుంటే మీకు ఎంతో లైఫ్ లాంగ్ మీకు ఉపయోగపడుతుంది. లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాము. 24వ వచనం చదవండి. ఆయన వారిని చూచి
అది 23 చదవండి. ఎవరు రక్షణ పొందుతారు? ఎవరు రక్షణ పొందుతారు? రక్షణ పొందువారు కొద్ది మందేనా? ఎవరు రక్షణ పొందుతారని యేసు ప్రభుని అడిగితే అనిస్తున్న జవాబు 24వ వచనము, లూకాసు వార్త 13:24. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. రక్షణ పొందడమే ఒక పోరాటం. చూసారా దేవుని బిడ్డలారా, రక్షణ పొందాలంటే సాతాను ఏమంటాడు? వద్దులే, 10th క్లాస్ తర్వాత అంటాడు, ఇంటర్మీడియట్ తర్వాత అంటాడు. ఇప్పుడు నమ్ముకుంటే నువ్వు అనుభవించలేవు, మరి పెళ్ళైన తర్వాత అప్పుడు నువ్వు నమ్ముకోవచ్చులే అంటాడు. నువ్వు రక్షణ పొందాలంటే నీకు ఎంత పోరాటం ఉంటుంది తెలుసా? ఇది రక్షణ గురించి. రక్షణ గురించి ఒక చోట ఏమన్నాడు? ఇరుకు మార్గం అన్నాడు. మార్గం అంటే కొన్ని కిలోమీటర్లు కదా. మార్గం అంటే ఉంటుంది చెప్పండి. ద్వారము డివైన్ లైట్కి అది ద్వారం కదండి, అది ద్వారం. మార్గం అంటే అక్కడి నుంచి ఇంతవరకు రావాలి. మార్గం అంటే ఎంతో ఉంటుంది. ఒక చోట యేసు ప్రభు ఏమన్నాడంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు ఇక్కడ ఉంటే, ఇంకో చోట ఇరుకు మార్గములో కూడా చెప్పాడు. ఇరుకు ద్వారము, ఇరుకు మార్గము. అంత పత్యం ఉండాలి, అంత డైట్ కంట్రోల్. ఇరుకు మార్గం అంటే ఏంటి? డైట్ కంట్రోల్. నమ్ముకున్నానంటావు, విచ్చలవిడిగా మాట్లాడతావు. నమ్ముకున్నానంటావు, విచ్చలవిడిగా చూస్తావు. ఎంతమంది విశ్వాసులు సినిమాలు పోయే వాళ్ళు ఇక్కడున్నారు. నమ్మి బాప్తీసం పొంది రొట్టెరసం తీసుకునే వాళ్ళు సినిమా హాల్లో పోయి అక్కడ కూర్చుండి అంతా నోరు తెరిసి కళ్ళింప చూసే విశ్వాసులు ఉన్నారు ఇక్కడ. ఇరుకు మార్గం, ఇరుకు మార్గం. లంచాలు ఇవ్వచ్చా? లంచాలు తీసుకోవచ్చా? దేవుని బిడ్డల అక్రమ మార్గంలో సంపాదించవచ్చా? దేవుని బిడ్డల ఇరుకు మార్గం, ఇరుకు మార్గం. ఇక్కడ ఏమన్నాడు? ఇరుకు ద్వారం. ఇరుకు మార్గం వేరు, ఇరుకు ద్వారం వేరు. ఫస్ట్ ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి, నెక్స్ట్ ఇరుకు మార్గంలో కొనసాగాలి. రక్షణ పొందడము ఇరుకు ద్వారము, రక్షణలో కొనసాగడము ఇరుకు మార్గము. ఎంతవరకు ఉంటుందో ఈ లోకంలో కన్ను మూసేంత వరకు ఇరుకు మార్గమే. ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి, ఇరుకు మార్గములో కొనసాగాలి. దేవుని బిడ్డలారా, పోరాటం. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. కాబట్టి రక్షణ పొందడమే ఒక పోరాటం అని చూస్తున్నాం. రెండవది చూడండి, రెండవ పోరాటము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం చూడండి, ఏమని రాయబడిందో. హెబ్రీ 12:4, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకను దాన్ని ఎదిరింపలేదు. పాపముతో పోరాటం. చెప్పండి, ఇందాక మనం చదువుకున్నాం, సమరయ బావి దగ్గర యేసు ప్రభు సంధించకపోయింటే ఆ పాపమును నాకు బయటకు వచ్చేదా? ఇంకా 10 మందిని పెళ్లి చేసుకునేది, 10 మందికి విడాకులు ఇచ్చేది. 5 పెనిమిట్లు ఉండేది. ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు. ఎంత పాపం, పోరాటం కదా. త్రాగుడికి అలవాటు పడిన వాళ్ళు మానుకోలేరు కదండి. ఆ తర్వాత వ్యభిచారానికి అలవాటు పడిన వాళ్ళు మానుకోలేరు. మరి ఈ యొక్క ఇంటర్నెట్లో పోర్నోగ్రఫీకి అలవాటు పడిన వాళ్ళు మానుకోలేరు. నీ తరం కాదు ఆ చెడ్డ బొమ్మలు మానేయడానికి. పెళ్ళైన వాళ్ళు కూడా దాన్ని మానలేరు కదా. దురలవాట్లకు అలవాటు పడిన వాళ్ళు, పాప జీవితానికి అలవాటు పడిన వాళ్ళు, నీ తరం కాదు. రక్షకుడు కదండి, రక్షకుడు. ఆ యొక్క సమరయ స్త్రీని సంధించిన రక్షకుడిని పట్టుకుంటే తప్ప నీ వల్ల కాదు. బైబిల్లో రాయబడింది, పాపముతో పోరాటం. ఎట్లా ఎదిరించాలంట? రక్తము కారేంత మటుకు ఎదిరించాలంట. యేసు ప్రభు ఏమన్నాడు? దాని అర్థాలు చెప్పండి. రక్తం కారేంత ఎదిరించమంటే
రక్త కోసుకోవాలని అర్థమా? చెప్పండి. నీ కన్ను అభ్యంతరపరిస్తే పెరికేసేయి. నీ కుడి చెయ్యి నేను అభ్యంతరపరిస్తే దాన్ని తెగవేసుకో కదా. యేసుప్రభు ఎంత కఠినంగా చెప్పారు. అదనమాట దాని అర్థం. అంటే నిజంగా అంటే కళ్ళు పెరగమని కాదు, నిజంగా అంటే ఈ యొక్క చెయ్యిని తెగగొట్టమని కాదు. దాని అర్థం ఏంటంటే పాపం విషయంలో సీరియస్గా ఉండు, పాపం విషయంలో సీరియస్గా ఉండు, పాపాన్ని ఎదిరించు, పాపంతో పోరాడు. రక్తము కారణంతగా అంటే దాని అర్థం ఏంటంటే కడుపు కట్టుకో. ఉపవాసం ద్వారా శరీర కోరికలు నశించుతాయి. బైబిల్ ఉపవాసాన్ని, ఈవెన్ కొత్త నిబంధన కూడా ఉపవాసాన్ని బలపరుస్తుంది. నేను కొత్తగా నమ్ముకున్న దినాల్లో, నేను పాపము జయించలేని పరిస్థితుల్లో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యం, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడని నేను కూడా దేవుని సన్నిధిలో కేకలేసేవాడిని. 24 గంటలు ఉపవాసం ఉండేవాడిని. దేవుని బిడ్డలారా, మన ఉపవాసం మనం రక్షించదు, కానీ బైబిల్లో రాయబడింది అవసరమైతే పాపముతో పోరాడుటలో రక్తము కారణంత మటుకు అంటే కడుపు కట్టుకో, ఉపవాసం ఉండు, దైవ సన్నిధిలో కన్నీరు కార్చు, సిలువను పట్టుకో, యేసు ప్రభువును ఆశ్రయించు. ఆయన నీకు పాపం పైన జయమిస్తాడు. పాపంతో కూడా మనకు పోరాటం ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది. ఒక వాగ్దానాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ వాగ్దానం పట్టుకోండి. పట్టుకొని దేవుని సన్నిధిలో గోజాడండి. 6వ అధ్యాయం 14వ వచనం, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు కదండి. సిన్ షల్ నాట్ ఓవర్ రూల్ యూ కదండి. పాపం మీద మీ మీద ప్రభుత్వం చేయదు, పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ఎందుకంటే కృప ఆయన కృప నీకుంది కాబట్టి పాపం నీ మీద ప్రభుత్వం చేయదు కదా. డబ్బు శోధన జయించలేకపోతున్నావా? కొంతమందికి డబ్బు పిశాచండి. ఎంత డబ్బు అంటే డబ్బు పిశాచ్, జయించలేకపోతున్నావా? దేవుణ్ణి అడుగు. ఏ దురలవాటుకు నువ్వు లోనైనావో దేవుణ్ణి అడుగు, దేవుడు దానిని విడిపిస్తాడు. 3వ పోరాటం చూడండి. దైవ గ్రంథమైన బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. బైబిల్లోని 3వ పోరాటం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు. కొంతమంది విశ్వాసులు శరీరులతో భలే కొట్లాడతారండి. భార్యతో, భర్తతో, అన్నతో, తమ్మునితో, అక్కతో, చెల్లితో, బంధువులతో, ఇంకా పక్కింటోళ్ళతో రోజు కొట్లాటే. మనం పోరాడాల్సింది శరీరులతో కాదు. ఒక విశ్వాసిని గురించి నేను విన్నాను. ఆయన ఎవరంటే ఆ సంఘంలోని ఆ సంఘ సభ్యుడు దైవ సేవకుని మీదకు పోతున్నాడంట. మీదకు పోతున్నప్పుడు ఈ షర్ట్ ఇట్లా పైకి లాగుతున్నాడంట. ఈ షర్ట్ ఇట్లాగా పైకి లాగుతున్నాడు. చూసారా? దేవుని బిడ్డలారా, మనం పోరాడాలని శరీరులతోనా? చెప్పండి. అక్కతో, చెల్లితో, అన్నతో, తమ్మునితోనా, బంధువులతోనా, పొరుగింటి వారితోనా? మనం ఒకరొకరు పోట్లాడాల్సిన వాళ్ళతోనా? దేవుని బిడ్డలారా, చాలా దుఃఖకరమైన విషయం. భార్యతో కొట్లాడొచ్చా? భర్తతో కొట్లాడొచ్చా? వీటి వెనకాల దుష్టుడు ఉన్నాడు, సాతాను ఉన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకులో ఎవరైనా మనకులో మధ్యలో ఏదైనా భేదాలు ఉన్నాయంటే దాని వెనకాల సాతాను ఉన్నాడు. సాతాను చేస్తున్నాడు. సాతానుతో మనం పోరాడాలి. నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ స్నేహితులు కాదు, ఎవరు కాదు. ఇక్కడేమన్నా రాయబడింది, మన పోరాటం దేంతో? మీరు పోరాడని శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ. ప్రధానులు అంటే ఎవరో తెలుసా? ఇక్కడ మనకి ఎలా కింగ్డమ్ ఉంటుంది. మండలానికి అంతటికి తహసీల్దార్, జిల్లాకు అంతటికి చెప్పండి కలెక్టర్, మరి ఒక రీజియన్కి అంతటికి కలిపి కదా ఆర్డీఓ, డిఆర్ఓ ఉంటారు. రాష్ట్రానికి అంత చీఫ్ మినిస్టర్. అట్లాగా కొంతమంది పిశాచులకు ఒక ప్రధాని, ఇంకా కొంతమంది పిశాచులకు కొంత ప్రధాని. ప్రిన్సిపాలిటీస్ ప్రధానులతోనూ
చెప్పండి. అధికారులతోనూ, సాతాను కింద అధికారులు కూడా ఉన్నారు. ఇంకా చూడండి, ప్రస్తుత అంధకార సంబంధాలు లోకనాథులతోనూ, కొంతమంది మనుషుల్లోనే సాతాను దూరుకొని ఉంటాడు. కొంతమంది ఎట్లా మాట్లాడతారు, ఎంత కోపముతో, ఎంత ఉగ్రులు అయి ఉంటారు వాళ్ళలో. సేటన్ వాళ్ళలో మూర్తిభవించి ఉంటాడు. దేవుని బిడ్డలారా, ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతోనూ, నెక్స్ట్ చదవండి, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. గాల్లోనే ఉన్నాడు సాతాను. దూతలన్నీ, సాతాను లేని స్థలం అంటూ ఉండదు, తెలుసా మీకు? ఇక్కడ కూడా ఉంటాడు సాతాను. యేసుప్రభు ఉన్నాడు వాస్తవమే, కానీ సాతాను ఇక్కడ కూడా ఉంటాడు. గాల్లో ఉంటాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. మనం సాతాను సన్నిధి మనం గుర్తించము, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దాన్ని మనం గుర్తిస్తాం. బైబిల్లో రాయబడింది, మన పోరాటం శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, అధికారులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము. సాతానుతో పోరాటం. యాకోబు 4:7 చెప్పాడు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుడు నీకు నాకు ఎంత శక్తినిచ్చినాడంటే, మనము సాతాను ఎదిరిస్తే వాడు వెళ్ళిపోతాడు. 4వదిగా చూడండి, 4వ పోరాటము దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తుందో చూడండి. 4వదిగా కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. 4వ పోరాటం, విశ్వాసులకున్న 4వ పోరాటం చూడండి. 4వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ, అనగా ఎపఫ్రా, మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. 4వది ఏం చెప్పండి? ప్రార్థనలో పోరాటం. కొంతమందికి అందుకే మోకరిస్తే ప్రార్థన సాగనే సాగదు. చూసారా? మీకే కాదు, నాకు కూడా అంతే. కొన్నిసార్లు మనం మోకరించినప్పుడు మన మనసు ఎక్కడికో పోతుంది, దేశ సంచారం పోతూ ఉంటుంది. మనం మోకరించినప్పుడు కొన్నిసార్లు సాతాను చాలా అడ్డగిస్తాడు. ఉన్నానికి పోరాటం. ప్రార్థన అంటే స్ట్రైవింగ్ ఇన్ ప్రేయర్ కదండి. ప్రార్థనలో పోరాటం. దేవుని బిడ్డలారా, మోకరించి మనసును నిబ్బరం చేసుకొని దైవ సన్నిధిలో కదా నువ్వు వెలుగెత్తి ప్రార్థన చేయి. కొన్నిసార్లు మనసు పక్కకు పోకుండా ఉండడానికి నేను గట్టిగా చేసుకుంటాను. మీరు అనుకుంటారు, వీళ్ళు దైవ సేవకులు, వీళ్ళు సంఘ పెద్దలు, మాకున్న కష్టాలు, మాకున్న శోధనలు, మాకున్న పోరాటాలు అన్నోళ్ళకు ఉండవేమో అనుకుంటారు. మీకు సంగతి చెప్పాను, గుర్తుందా? మీకంటే ఎక్కువ శోధనలు, ఎక్కువ పోరాటాలు, ఎక్కువ కష్టాలు మాకే ఉన్నాయి. ఎందుకు? నాయకులు పడగొడితే మొత్తం సేవంతా కొలాప్స్ అయిపోతుంది. మీకంటే ఎక్కువ పోరాటం ఉంటుంది. దేవుని బిడ్డలారా, గమనించినారా? ప్రార్థనలో పోరాటం నేను కూడా ఎదుర్కొంటా ఉంటాను. ప్రార్థనలో మనం పోరాడాలి. ప్రార్థన అంటే మామూలుది కాదు. ఇది ప్రార్థన అంటే చిలక పలుకులు కాదు. కొంతమంది ప్రార్థన అంటే సునాయాసంగా చేసేస్తూ ఉంటారు, కంటతా పాఠం కదా. ఎప్పుడు చేసినా అదే ప్రార్థన, అదే ఆరాధన, ఎప్పుడు చేసినా అదే కంఠాపాఠం. నో, ప్రార్థన అంటే చిలక పలుకులు కాదు. ప్రార్థన అంటే ఒక పోరాటం అని దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం ప్రార్థన యోధులుగా ఉండాలి, ప్రేయర్ వారియర్స్ కదండి. ప్రార్థించే సోదరులుగా, ప్రార్థించే సోదరులుగా మనం ఉండాలి. 5వదిగా చూడండి, త్వరగా ముగిస్తాను. 5వదిగా చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:28. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
5వదిగా చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. పోయిన వారం ఆల్రెడీ చదువుకున్నాం. ఫిలిప్పీ 1:28, 27 కూడా చదువుదాం, లేదా 28. ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు, సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు, సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. సువార్త అనేది కూడా ఒక పోరాటం. చెప్పనిస్తారా? దేవుని బిడ్డలారా, ఇప్పుడు కాదు, ప్రారంభ దినాల్లో, మన సంఘం స్టార్ట్ చేసిన దినాల్లో వేల 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 గ్రామాలు తిరిగాము, లక్షల కరపత్రికలు పంచినాము. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి. కొడతారు, మరి నిందలేస్తారు, భయంకరం కొడతారు, కొన్నిసార్లు చంపేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, కేసులు పెడతారు. చాలా వ్యతిరేకత ఈ రోజుల్లో ఉంది. దేవుని బిడ్డలారా, ఐదేమైనా సువార్త అనేది ఒక పోరాటం. చెప్తున్నావా? పక్కింటి వాళ్ళకి చెప్తున్నావా? అపార్ట్మెంట్లో చెప్తున్నావా? బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చెప్తావా? ఆటోలో ప్రయాణం ఆటో డ్రైవర్కి చెప్తావా? దేవుని బిడ్డలారా, ఒక్క మాట ఒక విత్తనం వేసి దేవుడు తనకు అనుకూలమైన సమయంలో ఆయన ఫలింపజేస్తాడని రాయబడి. చూసారా? ఈచ్ వన్ క్యాచ్ వన్. యేసు ప్రభు యొక్క జీవితాన్ని మీరు చూడండి. కొన్ని సందర్భాల్లోనేమో వందల మందికి ప్రకటించాడు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా యేసు ప్రభు కొంతమందికి సువార్త చెప్పాడు. ఈరోజు ఎగ్జాంపుల్ మనం విన్నాం. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. యాక్చువల్లీ ఆ మార్గంలో ఎవరు పోరు, సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది. పర్టికులర్గా ఆమె కోసమే యేసు ప్రభు వెళ్ళాడు. చాలా డెస్పరేట్ నీడ్లో ఉంది. ఏమన్నాడు? ఫస్ట్, అమ్మా నాకు కొంచెం దాహానికి ఇమ్మవా అమ్మా అన్నాడు. చూసారు? ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి? చాలా గౌరవంగా మాట్లాడాలి. మరి మెల్లగా సంభాషణలకు దించినాడు యేసు ప్రభు. కొన్నిసార్లు డైరెక్ట్గా గాస్పల్ చెప్పకూడదు. నేను ఆటోలో వస్తున్నప్పుడు, వేరే ఊర్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు ఫస్ట్ వాళ్ళను ఆటో సొంతమా అని అడుగుతాను. నెలలు ఎంత కట్టాలా అంటాను. మళ్ళీ ఆ తర్వాత మీ ఊరు ఏ ఊరు అని అడుగుతాను. మళ్ళా మెల్లమెల్లగా అన్నీ అడిగిన తర్వాత మేము పాస్టర్లండి, మేము పలాను. అయ్యో మీ ఊరికి చాలాసార్లు వచ్చినానే అంటాను. మరి మేము పాస్టర్లండి, వాక్యం చెప్తా ఉంటాము అంటాను. మీరు కూడా ఎప్పుడైనా చర్చికి పోయినారా అంటాను. ఆయన మెల్లగా ఆయన స్వభావాన్ని గుర్తు చేసుకొని లాస్ట్లో ఆయన గాస్పల్ ప్రజెంట్ చేస్తాను. ఆ తర్వాత ఆయనకి ఎంత డబ్బులు అయినాయో దానికి ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువగానే ఇస్తాను. ఎందుకంటే జీవితకాలం అంతా వాళ్ళు మనం మర్చిపోవడం. దేవుని బిడ్డలారా, ఏదో ఒక రీతిగా కనీసం ఒక్కరికైనా సువార్త ప్రకటించు, సువార్త విశ్వాస పక్షమున పోరాడు. మన పైన ఎన్నో వేల కరపత్రికలు పైన ప్రింట్ చేసి పెట్టాము. కావలిస్తే తీసుకోండి కదా, అప్పుడప్పుడు ఇవ్వండి. ఎట్లా అంటే అట్లా పంచొద్దు. ప్రార్థన చేసి రోజు ఒక 2 పత్రికలు పంచు, 5 పత్రికలు పంచు, ప్రార్థన చేసి కదా ఎవరికి ఇవ్వాలి ప్రభు అని చెప్పి పంచు. మరి దేవుడు నీ పరిచర్యను ఆశీర్వదిస్తాడు. ఎన్నైనా చెప్పండి? 5 కదా. 6 చూడండి, 6, 7 చదువుకొని మనం ముగించుకుందాం. కొలసలికి రాసిన పత్రిక 1:28, 29. కొలసలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుతున్నాను. ప్రతి మనుష్యుని, కొలెషియన్స్ 1:28 and 29, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. 6వ పోరాటం దేని చెప్పండి? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణని చేసే విషయంలో పౌలు పోరాడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. ఇప్పుడు మేము ఊరికే అబ్బా వీళ్ళు నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, ఇంకా అయిపోయిందిలేని మేము అనుకోవడానికి లేదు.
45 నిమిషాలు కదా ఇక్కడ ప్రభాకరణ అందరినీ పలకరిస్తూ ఉంటాడు. నేను అక్కడ మెట్ల దగ్గర అందరినీ పలకరిస్తాను. ఎందుకు? వచ్చి పోయిన వారం వచ్చినారా, ఈ వారం వచ్చినారు, ఇంకా కొంతమందికి సలహాలు ఇస్తాను, లేదా రాత్రి నేను ఫోన్ చేస్తాను, లేదా ఈరోజు మీరు నాకు ఫోన్ చేయండి. అందరు ఎందుకు పలకరిస్తాము? మీరైతే కొంతమంది వందనాలు పెట్టకుండా లిఫ్ట్లో వెళ్ళిపోతారు. క్రీస్తునందు ప్రతి మనుషుని నేను సంపూర్ణంగా చేయాలి, ఈ విషయంలో నేను పోరాడుతున్నాను. చాలా మంది పాస్టర్లు ఎంతవరకు చేస్తారంటే ముంచుతారు అంతే. ఏదో 2 మాటలు చెప్తారు, రక్షణ వాళ్ళు పొందినామంటే నీళ్ళలో ముంచేస్తారు, ఇంక వదిలేస్తారు, గాలికి వదిలేస్తారు. కరడం సులభమా, పెంచడం కరడం కష్టమా, పెంచడం కష్టమా? చెప్పండి 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 సిస్టర్ చెప్పండి, మీకు అనుభవం కదా. కనడం కష్టమా, పెంచడం కష్టమా? చెప్పండి మా పెళ్ళైన చెప్పట్లేదు, పాపం పెళ్లి కణాలో చెప్తున్నారు. కనడము కష్టం కాదు, 9 నెలలే, మహా అంటే 9 నెలలు. పెంచడం జీవిత కాలం అంతా, వివాహం అయ్యేంత వరకు. ముఖ్యంగా ఆడపిల్లలను పెంచడం ఇంకా కష్టం. దేవుని బిడ్డలారా, ఎవరికే రక్షణలో తీసుకొచ్చి చేతులు ఎత్తమని చెప్పి 2 మాటలు చెప్పి రక్షణ పొందిన డిక్లేర్ చేసి నీళ్ళలో ముంచడం కాదు, కనడం ముఖ్యం కాదు. దానికంటే పెంచడం ముఖ్యం. వాక్యములో, ప్రార్థనలో సలహాలు ఇచ్చి కదండి వాళ్ళ వెంటాడి మరి వాళ్ళని దేవుల్లో పెంచడం అది ముఖ్యం. దేవుని బిడ్డలారా, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసే విషయంలో నేను ఏం చెప్తున్నాడు చెప్పండి? నేను పోరాడుచున్నానని పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఇట్స్ మచ్ ఈజియర్ టు విన్ ద సోల్స్ దాన్ ఇట్ ఈస్ టు వాచ్ ఫర్ సోల్స్ కదండి. విన్ చేయడం కంటే వాచింగ్, విన్నింగ్ ఈజీనా, వాచింగ్ అనేది ఈజీనా? చెప్పండి. విన్నింగ్ అనేది ఈజీ, వాచింగ్ ఓవర్ సోల్స్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఆఖరిగా 7వ పోరాటం చూడండి. దైవ గ్రంథమైన బైబిల్లో ఆఖరిదిగా యూదా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. కొంతమందికి యూదా పత్రిక ఎక్కడుందో తెలీదు. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు కంటత చేయాలి మీరు బుక్స్. ప్రకటన గ్రంథానికి ముందుంటుంది యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడండి. బోధ నిమిత్తం పోరాడండి. లాస్ట్ పోరాటం చెప్పండి, బోధ నిమిత్తం పోరాడండి. కొంతమంది మీలో నాతో ఏమంటున్నారంటే, అన్న ఏ చర్చికి పోతే ఏముందన్నా, అందరు ఇదే కదన్నా చెప్పేది, ఈ యొక్క బైబిల్ నుంచే కదన్నా చెప్పేది. ఏ చర్చికి పోతే ఏముందన్నా, దేవుడు అంతా ఇదే కదన్నా, అక్కడన్నా యేసు ప్రభువే, ఇక్కడ యేసు ప్రభు. తేడా మీకు తెలియదు, మాకు తెలుస్తుంది తేడా కదండి. దేవుని వాక్యంలో ఈ మాట, బాప్తిసం పొందిన వారికి అందరికీ మన బోధ ఏ బోధ చెప్తాను చెప్పండి? బైబిల్లో ఏముంది? బాప్తిసం పొందేటప్పుడు అందరం చెప్పుకుంటాం. ఏ బోధ చెప్పండి? అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ. ఏ చర్చి కంటే చర్చికి వెళ్ళొచ్చా? టీవీలో ఏ బోధలు అంటే ఆ బోధలు వినొచ్చా? మేము ఫస్ట్లో ఆకర్షణీయంగానే ఉంటాయి. బాగా మీ మీద ఏదో శ్రద్ధ పెట్టుకున్నట్టు మీకు జోబన్న ఇక్కడ ప్రభాకరన్ అయితే మీకు కేకులు పంపరు, వాళ్ళ బర్త్డే రోజు మీకు కేకులు పంపిస్తారు. ఒక వారం రాకపోతే ఫోన్లు వస్తాయి కదండి. ఓ దేవుని బిడ్డలు ఎన్నెన్నో ఉంటాయి, ఎన్నెన్నో ఆకర్షణలు ఉంటాయి. అన్ని బోధలు బైబిల్ బోధలు కాదు. అందరు పాస్టర్లు అంతా ఒకే రీతిగా చెప్పరు. అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడండి. రాజీ కావద్దు. దేవుడు మనకు అప్పగించిన ఈ యొక్క బైబిల్ బోధ మన బ్రదరన్ బోధ కాదు, మనది బైబిల్ బోధ. బ్రదరన్కి సపరేట్ బోధ ఉండదు. అపోస్తలుల బోధ. దేవుని బిడ్డలారా, మరి మీ సంఘంలో ఎందుకు
మరి స్త్రీలు ఆరాధించరని చెప్పినప్పుడు నువ్వు చెప్పాలి కదా. ఎందుకు మీరు హల్లెలూయా అంటారు, మాదే కరెక్ట్, మీరు ఎందుకు హల్లెలూయా అన్నారంటే చెప్పాలి, నువ్వు చెప్పగలగాలి. దేవుడు ఈ బైబిల్లో మీకు ఇచ్చిన బోధ ఏంటో ఆ బోధ నిమిత్తము పోరాడాలి. దేవుని బిడ్డలారా, చిలకరింపు తీసుకుంటే సరిపోదా? మరి ఎందుకు బాప్తిసం అంత చల్ల నీళ్ళు దిగాల్సిన అవసరం అంటే దేవుని వాక్యం కొరకు పోరాడు కదా. చక్కగా నువ్వు చెప్పగలగాలి, అన్నీ చెప్పగలగాలి. పరిశుద్ధులకు ఒకసారి అప్పగింప 7 పోరాటాల గురించి బైబిల్లో మనం విన్నాము. ఈరోజు కొంచెం లేట్ అయింది, దయచేసి క్షమించండి. దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడాడు. అలా ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయనుగాక.